ఉండొచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాట్ ఎవర్. మనం లాజిక్ మిస్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. అందరూ మ్యాజిక్ డెఫినెట్ గా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఐ వరీ అబౌట్ ఈయన ఇద్దరు ముగ్గురు అంటేనే నేను వరీ అవుతున్నా, ఇంకా 11 మెంబర్స్ అలా ఉన్నారంటే. యాక్చువల్లీ అది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ కొన్ని ఈ అలియాస్ శ్రీనివాస్ అఘోరిని అనే వ్యక్తి ఎంతమంది అమ్మాయిల్ని హిప్నటైజ్ చేస్తుండొచ్చు? 1 5 7 లేదంటే మీ దగ్గర పనిచేస్తుంది, బిలీవ్ చేయట్లేదు దాన్ని. 11 సురేష్ గారు మీ దగ్గర పనిచేస్తుంది, బిలీవ్ చేయట్లేదు. యాక్చువల్లీ మీది కూడా పనిచేస్తాం. ఒక మాట ఏమొదిగిందంటే, నేను సాధువుగా చెప్తున్నాను, చాలామంది కుటుంబాల నుంచి వస్తారు ఆడవాళ్ళు, వాళ్ళ బాధలు చెప్తూ వస్తారు. అయితే ఇక్కడ విషయం కూడా ఏంటంటే స్వామి, ఆడవాళ్ళు వచ్చిన దాంట్లో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ అడుగుతారు, తర్వాత వాళ్ళ మానసిక స్టేటస్ అడుగుతారు, శారీరక సంబంధం అడుగుతారు. ఇలా అడిగిన తర్వాత ఆ గురువు గారు ఆయన నెక్స్ట్ మాట్లాడే విషయాలు తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ శ్రీనివాస్ మాట్లాడిన వాళ్ళందరూ మీరు అన్నట్టుగా నిరుపేద వాళ్ళే. అంటే శ్రీనివాస్ టార్గెటెడ్ కూడా వెరీ ఎమోషనల్గా అన్ని విధాలుగా అలసిపోయి ఉన్న వ్యక్తుల కోసమని ఈయన దగ్గర మీరు అన్నారుగా 3 లక్షలు 5 లక్షలు కొన్ని డబ్బులు ఉన్నాయన్నారు కదా, వాళ్ళకి అది ఒక రకమైన ఎనర్జీ లాగా అనిపించడం అనేది కనబడుతుంది ఇక్కడ. వర్షిని ఈరోజు అంటుంది నా మొగుడు అని ఎంతో విర్రవేగుతుంది కదా స్వామి. ఇదే వర్షిని కరెక్ట్గా వచ్చే నెల మనం మళ్ళీ అందరం కూర్చుందాం ఇదే ఆర్టీవీలో, అప్పుడు అనుమని చెప్పండి. అది మన దగ్గర సొసైటీలో ఉన్న తర్వాత ఎక్కడో కొండ గుహల్లో ఉండే కాదు, నార్మల్ జీవితం బతికి తల్లిదండ్రులు చేసే అన్ని కష్టాలన్నీ చూసే విధంగా శ్రీనివాస్ కూడా ఉండాలి కదా. ఉన్న తర్వాతనే ఆ వర్షిని నేను సరే ఇక్కడ రాధిక అంటే తనకు ఒక డిప్రెషన్ లో తనకు సపోర్ట్ కావాలనుకుంది, ఇందాక మేడం చెప్పినట్టుగా ఓకే. తర్వాత వర్షిని అంటే తనకు ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేసింది, ఒక లైఫ్ కావాలనుకుని పోయింది. అక్కడ డ్రగ్స్ కూడా మాట్లాడారు, డ్రగ్స్ కూడా తీసుకుందాం మనం కూడా. కానీ ఒక సీనియర్ జడ్జ్ ఎవరో 15 లక్షల రూపాయలు కొట్టడం ఏంటండి, కేసు అవ్వడం ఏంటి? సీనియర్ జడ్జి మరి ఆవిడెవరో రావాలి, అప్పుడు మనకి అసలైన విషయాలు ఎట్లా నమ్ముతున్నారు ఆయన అంటే. సీనియర్ జడ్జి కూడా స్త్రీ జరిగిందంటే ఇక్కడ చిన్న సందర్భం జరిగిందండి, బ్లాక్ మ్యాజిక్ కూడా ఉండొచ్చు. ఒక నిమిషం, పూజ జరిగిందంట ఆల్రెడీ. అదే మన యోని పూజ జరిగిందనంట. యోని పూజలు అనేది ఉజ్జయిన్లో జరిగిందంట. ఉజ్జయిన్లో తీసుకెళ్తే ఒక ఓపెన్ ప్లేస్లో, అంటే కొంచెం ఏమంటారు చీకటి ప్రాంతంలో ఉన్న దగ్గర చేసే విధంగా వచ్చిందన్నారు. మరి సక్సెస్ అయిన తర్వాత ఆవిడైతే బయటికి రావద్దు కదా. 15 లక్షలు అంటే పెద్ద పూజ. కంప్లైంట్ చేసిన ఆవిడ కాదు, కంప్లైంట్ చేసిన ఆవిడ జస్ట్ మిడిల్ మ్యాన్, అసలు మెయిన్ పర్సన్ వేరే దగ్గర ఎలా కంప్లైంట్ చేస్తుంది ఆవిడ? ఆఫ్ కోర్స్ అంటే ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చిన ఆవిడ కాదు, అసలు ఎవరైనా తెలియదు అసలు సీనియర్ జడ్జి ఎవరైనా, అంటే జడ్జి లాంటి వాళ్ళు నమ్ముతున్నారు ఇలా. ఇప్పుడు ఇందాక మిత్రుడు ఏమన్నాడు విన్నాడు, పెద్ద వర్డ్స్ మీరు విన్నారుగా, ఎవరెవరు వర్డ్స్ వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు తెలియదు. బయట ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు నమ్మకం వేరు, ఇప్పుడు మన పూజా విధానం వేరు. వాళ్ళు నమ్ముకున్నారు కానీ వాళ్ళు బయటకు వచ్చేయడం అధర్మం. దైవభక్తి ఉంటుంది, మంచిది. దైవభక్తి బయటకు రాకూడదు. నేను అడే క్వశ్చన్ ఇప్పుడు శ్రీనివాస్ కి 15 లక్షల కంప్లైంట్ ఇవ్వద్దు కదా, మరి ఆవిడ సక్సెస్ అయినప్పుడు ఇవ్వద్దు కదా. మీరు చెప్పండి మురళీకృష్ణ గారు, సురేష్ గారు చెప్పినా లేకపోతే రుద్రస్వామి గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆయన సమాజానికి చెడు చేయడానికే వచ్చాడు అంటారు. మీకేమన్నా మంచి ఏం కనిపించింది? సరే నాకైతే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, సనాతన ధర్మం ఎక్కడ నాకు కనిపించలేదు పోరాటం అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆయన హై టెన్షనే కనబడుతుంది. అంతేందుకు కుమరవెల్లి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఖడ్గం తీసుకొని అక్కడ లోపలికి అలో చేయకపోతే ఒక వెంటిపైన చీరాడు కూడా, వెన్నుపైన గాయమైంది. సో ఇక మహిళలు రక్షించడానికి వచ్చానన్నారు. ఇక్కడ కరీంనగర్లో రాధికానికి రక్షించలేదు, వర్షిని రక్షించలేదు. అసలు ఏంటి ఆయన చెప్పిన మాటలకి ఆయన చేశారు, పొంతం లేకుండా పోయింది కదా. మీకేమనిపిస్తుంది ఆయన చేసేది? అంటే ఆయన కరెక్ట్గా చేసిండు, ఇంకా సమాజంలో ఉండొచ్చు అంటారు ఇలాంటి వాళ్ళు? అలా అని కాదు, ఆయన పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్, ఎటువంటి చదువు లేదానికి, జస్ట్ స్కూల్ స్థాయిలోంచి వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళాడు, అక్కడ అఘోర దీక్షను తీసుకున్నాడు, కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని రకాలైనటువంటి పూజలు ఇవి కూడా నేర్చుకోవడం జరిగింది అతను. ఇక్కడికి వచ్చినప్పుడు తను క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ యొక్క సౌత్ ఇండియాలో కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి, దాని గురించి నేను కూడా పోరాడబోతున్నాను చెప్పి అతను చెప్పడం జరిగింది. మీకు అనిపించింది అలాంటిది? తర్వాత కూడా కనిపించింది అలాంటిది పోరాటం అనేది? ఇంకా పూర్తి స్థాయిలో అతను ఏమంటాడంటే కేవలం పూర్తి స్థాయిలో మాట్లాడ అవ్వలేదు, కానీ అతను దారి తప్పినట్టుగా మాకు అనిపిస్తుంది. దారి తప్పాడు, కాలు జారాడు. దారి తప్పడానికి ఫస్ట్ నుంచి దారి ఉంటాయి కదండి. ఇప్పుడు దారి ఎప్పుడు కాళ్ళు జరిగినోడు అందుకే గోరి అన్నాడు కదా. అతను ఖచ్చితంగా కూడా అతను కొంత చేయాలని వచ్చాడు. ఏం చేయాలని వచ్చాడు? కొంత ధర్మానికి ఏదైనా చేయాలని తన కనిపించిందా ఆయన చేసే ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఈ సందర్భంలో జరిగినటువంటి విషయం కూడా చెప్తారు కదా, నేనేదో మంచి చేద్దామని వచ్చాను. ఈ లోపల అతను కొంతమంది అప్రోచ్ అయ్యారు, కొంతమంది పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భాల్లో కూడా అతను కొంతమంది మహిళలతో అట్రాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్, అది కూడా వాస్తవమే. అతను తన లైంగిక కోరికలు తీర్చుకోవటం అయితేనేమి, లైంగిక కోరికలు పూర్తిగా నేను మాట అనను,
అది ఒకటే అంటూనే అని అంటున్నారు. లైంగిక కోరికలు కాదు. అంటూనే అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్నటైజేషన్ చేయడానికి కారణాలు చెప్తా వినండి. ఆ స్త్రీలు అవసరం లేదు అతనికి. స్త్రీలలో ఉన్నటువంటి బ్లడ్ కావచ్చు, కొన్ని రకాల ద్రవ్యాలు కావచ్చు తనకు కావాలి. రెండోది తనకు కావాల్సిన డబ్బు. ఆడవాళ్ళు త్వరగా హిప్నటైజం అవుతారు. హిప్నటైజం అయిన తర్వాత ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. హిప్నటైజంలో ఉన్నటువంటి స్త్రీ అన్నయ్యలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని, రెండోది తల్లి, తండ్రి, ఎవ్వరు అవసరంలా, భర్త, పిల్లలు ఎవరు అవసరం లేదు. వీరే కావాలి, వీరి చోటునే ఉండాలి. ఈ టైప్ లో వీరు వెళ్ళిపోతారు, మాట్లాడతారు అందరితోనూ, కానీ వారే కావాలని. సో ఆయన అడుగుదాం ఒకసారి, మురళీకృష్ణ గారు నిజంగా చేయాల ఆలోచన వచ్చిన వారు ఎవరు అడ్డుకున్నారు మరి? మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర ఎవరన్నా అడ్డుకొని కత్తితో దాడి చేయమన్నారా? మంగళగిరిలో పోలీసులు తిట్టమన్నారా? ఎన్టీపీసీలోకి వెళ్ళి పోలీసులు తిట్టమన్నారా? ఏంటి అని చేసి అరాచకాలన్నీ కనబడుతున్నాయి కానీ అక్కడ ఆయన చేసే పూజలు ఎక్కడ కనిపించట్లేదు. అందరి వర్షన్ అదే. ఇప్పుడు అరాచకం అంటే అతను నగ్నంగా వెళ్ళబోయాడు. వెళ్ళబోతే అక్కడ వాళ్ళు అడ్డుకుంటున్నారు. క్రమంగా కూడా అతను చేసినటువంటి మొదటి తప్పు ఏంటంటే ఈ యొక్క అనవసరంగా పాపడవడం, అనవసరంగా చేయడం. ఈ సందర్భంలో ఆయన పూజల కోసం కొంతమంది అప్రోచ్ అవడం వల్ల ఈ మహిళల జోలికి పోవడం అనేది అది చేసిన తప్పు. ఈయన చెప్పిన దాని ప్రకారం నేను యాక్సెప్ట్ చేస్తాను. నమ్ముతున్నారా అందరిని వశీకరణ చేశాడు? వశీకరణ ఉంటుంది, అలా చేయొచ్చు అంటే నేను ఆ మహిళల పైన అలా చేయొచ్చా అంటున్నా. అది సనాతన ధర్మం కోసం ఆడవారిని కాపాడే పాయింట్ కూడా చెప్తా. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతనికి కన్యలు కావాలి. కన్యత్వ పూజలు, కన్యను కన్యలు కాదు పెళ్లి కానివారు, కన్యలు కాదు పెళ్లి కానివారు కావాలి. కన్యా పదం వాడుతున్నాను, వివాహం అయింది. కన్యా అనే పదం నేను వాడుతున్నాను. కన్యత్వం కోల్పోయినటువంటి కన్యత్వం అంటారు. కన్య అసలు కన్య గురించి ఈ సందర్భంలో కావాలి. కొంతమంది మహిళలను కూడా అతను వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు మొదటి భార్య చెప్తున్నది కదా, ఆమె ఏంటంటే ఈ అఘోరి స్వామిని కూడా ఉపయోగించుకొని ఒక పెద్ద సైట్ కొందామని కూడా ప్లాన్ చేసింది. ఎవరు? మొదటి భార్య అని ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నామే, రాధిక. ఎక్కడండి మొత్తం అవాయిడ్ చేసిన ట్రాన్సాక్షన్ లో ఉన్నాయి నుంచి. కానీ వాళ్ళు వెళ్ళి చూశారు స్థలాలు. చెప్తున్నా కదా, ఏముందంటే మనమే ఆడుకుంటున్నాం అంటే వాడు కూడా బుడుబుకలోడు అసలు దరిద్రం గురించి చెప్పారు కదా. కొండవీడి దగ్గర ఆశ్రమం అడుగుతుందా స్వామి నువ్వు పెద్ద మునగాడివి, నీ దగ్గర ఇంత ఉందని వచ్చి నేను నీ కోసం వచ్చానని చెప్తుందా? కూర్చోబెట్టు, చెప్పారు కదా ఇప్పుడు అందరి బందోబస్తు తీసుకో, అప్పుడు మర్యాద చేస్తారు కదా. మాట్లాడివ్వండి. తర్వాత మీరు ఆయన మాటల్లో గ్యాప్స్ ఉన్నాయి. ఆయన మాటల్లో ఒక లైన్ కి ఒక లైన్ కి మధ్యలో చాలా క్వశ్చన్స్ వస్తాయి. మాటలు ఆమె చెప్పిన ఆయన వశీకరణ చేస్తున్నారు అంటున్నారు, మళ్ళీ ఈవిడేదో ఆవిడ స్వలాభం కోసం మళ్ళీ ఆయన అసలు ఎక్కడ పొందడం కుదురుతుందండి వీటికి? ఆమె చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఆమె చాలా ఎప్పుడు భక్తి పరవశంలో మునిగిపోయి ఉంటుందంట. ఎంతో ధర్మ ప్రచారం చేయాలని కోరుకుందంట. అందుకని ఒక ఆశ్రమం వంటిది పెడదాం, గోశాల వంటిది పెడదాం అనేటువంటి కోరిక అనుకుంది. దానికోసము ఒక ఆశ్రమం కట్టడానికి స్థలం కావాలి. స్థలం కోదాం 2-3 స్థలాలు చూసామండి. అక్కడ అన్ని చోట ఆ గోరిని తీసుకెళ్ళింది. ఆమె తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టించాలని ట్రై చేసింది. ఇతని చేత కొనిపించాలనుకుందా? మరి అది గమనించాలి, మీరు గమనించాలి ఈ విషయం. ఒక సైట్ అంటే దాదాపు 1 నుంచి 2 కోట్ల రూపాయలు గోరి. కేసీఆర్ అన్నారు కదా, చూపించండి. చెప్తాను. వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా ఇప్పుడు వెళ్ళింది.